హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? షో అన్నమాట. మొత్తానికి సంవత్సరం తర్వాత అయితే బట్టలు కొనుక్కున్నారు, కొత్త డ్రెస్ వేసుకున్నారు. మొత్తానికి ఎంత బాగుండేది. నాకు తెలిసినంత వరకు ఇట్టే. అసలు పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలకి నరదిష్టి కానీ గ్రహపీడ కానీ ఉంటుందని చెప్పి భోగిపళ్ళు అయితే పోస్తారండి. భోగి రోజు భోగిపళ్ళు పోస్తే సంవత్సరం అంతా దిష్టి తగలకుండా ఉంటుందంటండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి ముందు రోజు జనవరి 13 ఈవినింగ్ 6:30 షోకి మేము సైంధవ్ మూవీకి మా వారు తీసుకెళ్లారండి. ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నమాట. ఫస్ట్ టైం నేను రిలీజ్ రోజు మూవీ చూశాను. మూవీ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఆ రోజు నైట్ పొంగల్ ముగ్గు వేశానండి. ఉదయం 4:30కి వెళ్ళేసి మా ఇంటి ముందు అయితే భోగి మంట వేశారు. మేమంతా సరదాగా మాట్లాడుకుంటూ ఆ భోగి మంటను అయితే చాలా ఎంజాయ్ చేసామండి. ఆ తర్వాత భోగి మంటల్లో నీళ్లు పెట్టుకొని మా సందులో వాళ్ళందరం అయితే భోగి స్నానాలు అయితే చేసేసుకున్నామండి. స్నానాలు చేసుకొని తల స్నానం చేసేసుకొని కొత్త బట్టలు అయితే వేసేసుకున్నాము. మీకు సంక్రాంతి షాపింగ్ లాగ్లో చూపించాం కదండి. మా చిన్న పాపకి 2 డ్రెస్సులు కొన్నాం, భోగికి ఒకటి సంక్రాంతికి ఒకటి. భోగి రోజు డ్రెస్ అయితే వేసుకుందండి. ఇదైతే సిఎంఆర్లో తీసుకున్నాను, 450 పడింది. అదే మీకు వేసుకొని చూపిస్తుంది. ఈ శారీ అయితే నేను మా ఇంటి దగ్గర వాళ్ళు అమ్ముతారండి, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 450 రూపీస్ అండి. నేనైతే చాలా సింపుల్గానే వేసుకుంటానండి, అలాగే నాకు ఇష్టం. నాకైతే చాలా సింపుల్గా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి. సంక్రాంతి షాపింగ్ లాగ్లో చెప్పాను కదండి మా వారికి బట్టలు తీసుకోవాలని చెప్పి. మొత్తానికి సంవత్సరం తర్వాత అయితే బట్టలు కొనుక్కున్నారు, కొత్త డ్రెస్ వేసుకున్నారు. మొత్తానికి బాగుంది. లాస్ట్ అడిగితే చెప్తుంది నాకు తెలియదు, ఎటు చెప్పలేక. డాడీ డ్రెస్ ఎంత బాగుందా బాగాలేదా? ఇద్దరు పోలారంట అంతే కదా. నీకేం చెప్తాను, అదేమో చెప్పు బయటికి. డాడీ కొంచెం ఎక్కువ బాగున్నాడు అంటే చెప్పు, వెయిట్ చేస్తున్నాడు నీకోసం. నాకైతే అలాగే ఇష్టం. నా కంఫర్ట్ ముందు చూసుకుంటానండి. నాకు శారీస్ అంత ఇదిగా శారీస్ కూడా ఎక్కువ కట్టను, ఎక్కువగా డ్రెస్లే వాడుతుంటాను. నా శారీ ఎలా ఉందో చూడండి, మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఫెస్టివల్ వాటికైతే మన ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి ఇలా అయితే వేసుకుంటాను. నాకైతే సింపుల్గా ఉండే శారీస్, లైట్ వెయిట్గా ఉండేవి అయితే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి ఇలా తీసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అయితే మా పుట్టింటికి వెళ్ళామండి. అక్కడైతే మా పెద్దమ్మ మా అమ్మ అయితే భోగి రోజు పులగం వండుతారండి. అంటే పులగం అంటే పెసరపప్పుతో కానీ అలసందులు అంటారు కదండి, అలసందులతో కానీ వండుతారు, పులగం చేస్తారు భోగి రోజు. మా అమ్మ ప్రతి సంవత్సరం భోగి రోజు చేస్తూ ఉంటుంది, మా అమ్మ పెద్దమ్మ. ఆ పులగం అయితే తినేసామండి. పులగంకి కాంబినేషన్గా పచ్చిమిర్చి టమాటాతో అయితే పచ్చడి చేస్తారండి, రోటి పచ్చడి. ఆ పచ్చడి వేసుకొని తింటే అందులో నెయ్యి వేసుకొని తినేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఎండుమిర్చి కొబ్బరి కారం అంటారు కదండి, కొబ్బరి ఎండుమిర్చి వేసి నూరుతారు, అది వేసుకుని తిన్నా నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా భోగి రోజు అయితే మా అమ్మ వాళ్ళు పులగం చేస్తారండి. వేడి వేడిగా ఉంటే ఎంత బాగుండేది.
మీరు తిన్నారా? నేను 2 సార్లు తిన్నాను. 2 సార్లు వేసారా? పొద్దున్నే ఇప్పుడు నేను తినకుండా పండుగ పొద్దున్నే కొద్దిగా తిని రాత్రి అన్నం మధ్య పెరిగి తింటాను. దేనికి? మూవీకా? వెళ్ళొచ్చండి, మళ్ళీ వెళ్దాం రేపు. ఆల్రెడీ బుక్ చేశాను నేను పీవీపీలో. రేపు ఆల్రెడీ బుక్ చేశాను పీవీపీలో, రేపు వెళ్దాం. ఈరోజు మీరు ఫ్యామిలీ కాబట్టి ఈరోజు చూసి వచ్చేయండి. మరి ఫ్యాన్ అంటే ఏమనుకున్నారు? మరి 10 సార్లు చూడాలి. ఆ రోజులు పోయినాయి అంటారా? 10 రోజులు పోతే మళ్ళీ టీవీలో వేస్తారు. అక్కడ ఉందంటే అప్పుడు ఆ మధ్య నెయ్యి బట్టి చాలా నేను అడిగితే నెయ్యి ఉందంటే ఎవరి ఎలా ఉంది? రాసాంగా నాకు తెలిసినంత వరకు ఇట్టే. నాకు వచ్చింది, ఒకసారి చూడొచ్చు చెప్తాను. ఒకసారి అండి 2 సార్లు అయినా చూడొచ్చు. కాదమ్మా, ఫ్యాన్స్ కాకపోయినా చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. మనం రేపు వెళ్తాం కదా అలాగో. ఈరోజు మీకు చూపించండి. ఏం చూపించాలి? ఈ రోజు పని ఉంది కదా, లేకపోతే ఈ రోజు వెళ్ళిపోయే వాళ్ళం. నేను పని రాకపోలేదు కదా. నువ్వు అక్కడ వెళ్ళిపోతావు ఏంటి? టికెట్ ఇచ్చి పంపిస్తే వెళ్తా. ఎందుకు, రేపు అలాగా చూస్తాం కదా. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ మెయిన్ కదా. నువ్వు ఆల్రెడీ మీ సినిమా చూసావు కదా, వెంకటేష్ ఫ్యాన్ కాబట్టి నువ్వు చూసావు. ఈ సినిమాకి ఆ సినిమాకి అసలు సంబంధమే లేదు. యాక్షన్ మూవీ, ఇదేమో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మా తమ్ముడు వాళ్ళ పిల్లలకైతే భోగి రోజు భోగి పళ్ళు పోసారండి ఈవినింగ్. ఇది బిఫోర్ ఇయర్దండి. మీతో ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, మా తమ్ముడు వాళ్ళ నాన్నగారు చనిపోయారండి. మా తమ్ముడు వాళ్ళ నాన్నగారు అంటే మా ఆయన వాళ్ళ సొంత బావగారండి. ఈ వీడియోలో ఉన్నారండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఆయనేనండి మా బాబాయ్ గారు. ఈ వీడియో మాకు మెమరీగా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మీకు. లాస్ట్ ఇయర్ నేను ఛానల్ స్టార్ట్ చేయలేదండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్సే అవుతుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను, మాకు ఒక మెమరీగా ఉండిపోతుందని చెప్పి. అసలు పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే, పిల్లలకి నరదిష్టి కానీ గ్రహపీడ కానీ ఉంటుందని చెప్పి భోగిపళ్ళు అయితే పోస్తారండి. భోగి రోజు భోగిపళ్ళు పోస్తే సంవత్సరం అంతా దిష్టి తగలకుండా ఉంటుందంటండి. అలాగే పిల్లలకి కూడా జ్ఞానం పెరుగుతుందంట. అలాగే ఆ దేవుడు ఆశీస్సులు కూడా పిల్లలకు ఉంటాయంట. అందుకని చెప్పి భోగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ళులో మనకి రేగుపళ్ళు, బంతిపూ రెక్కలు, చామంతి పూలు, అలాగే చిల్లర నాణేలు కూడా వేస్తారండి. అంతకు ముందు కాలంలో అయితే, మన అమ్మమ్మల కాలంలో అయితే ఇనుప పాత్రలో ధాన్యము, పువ్వులు, రాగి నాణేలు, రేగుపళ్ళు వీటన్నిటినీ కలిపి పిల్లలకి దిష్టి తీసి పోసేవాళ్ళంట. ఇప్పుడు ఇంకా కాలక్రమేణా అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడైతే మనం ఇలా పోస్తున్నాము. పిల్లలకి ముందుగా కొత్త బట్టలు వేసి రెడీ చేసి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి పిల్లలకి హారతి ఇప్పించి దిష్టి తీస్తారండి. ఇంకా వచ్చిన వాళ్ళందరితో కలిపి గుప్పెడి నిండా భోగిపళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పుతారండి. పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు. అప్పుడైతే నాకు వెళ్ళడం కుదరలేదండి. మా వారు, మా పిల్లలు, మా బావగారు పిల్లలు వాళ్ళందరూ అయితే వెళ్ళారండి. నాకు కుదరలేదని చెప్పి నేను వెళ్ళలేదండి.
ఇదండి భోగి రోజు వీడియో అయితే. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.